ప్రాఫిట్ కోసం చేసేది ఉండదు. బిజినెస్ మీకు చాలా నేర్పిస్తుంది, మీకు కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెంచుతుంది, మిమ్మల్ని ఒక లీడర్ని చేస్తుంది. ఒక 10 మెంబర్స్లో మీరు అదే జాబ్ చేస్తున్నారు అనుకోండి, జనరల్ మీరు జాబ్ చేస్తున్నారు అంతే, మీకు స్పెషల్ ఐడెంటిటీ ఉండదు. అదే మీరు బిజినెస్ చేస్తున్నారు అనుకోండి, మీకు స్పెషల్ ఐడెంటిటీ ఉంటుంది, మీరు ఒక బిజినెస్ పర్సన్, మీరు కొంతమందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తారు. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా, చదువుకొని కూడా ఇంట్లో ఖాళీగా ఉండే మహిళలు చాలామంది ఉన్నారు. బికాస్ ఆఫ్ ఓన్లీ ఫ్యామిలీ రిస్ట్రిక్షన్స్, హస్బెండ్ కానీ లేకపోతే ఫ్యామిలీ కానీ సపోర్ట్ చేయకపోవడం వల్ల వాళ్ళు చదువుకొని కూడా ఇంట్లో ఉంటున్నారు. సో అలాంటి వాళ్ళ కోసం ఏదన్నా ఆలోచించాలి అని చెప్పి నేను స్టార్టప్ చేసే ముందు ఒక 10 yearsకి నేను విజన్ పెట్టుకున్నా. 10 years తర్వాత నేను ఒక ట్రైనింగ్ సెంటర్ని స్టార్టప్ చేయాలి, చిన్న తరహా మెషినరీస్ అందులో ఉంచి, అసలు అంటే ప్రైజింగ్ అనేది చాలా తక్కువ ఉండి అది ఇంట్లోకి వాళ్ళకి మనము ఇచ్చి వర్క్ చేయించి ఆ మార్కెటింగ్ అనేది నేను చేయాలి. జనరల్గా బిజినెస్ స్టార్టప్ చేయడానికి చాలామంది రెడీ అవుతారు, కానీ మెయిన్ ప్రాబ్లం మార్కెటింగ్. స్పెషల్లీ మహిళలకి ప్రాబ్లం అవుతుంది, ఎందుకంటే ఇంట్లో ఉండి వాళ్ళు వర్క్ చేయగలుగుతారు, కానీ బయటికి వచ్చి మార్కెటింగ్ చేయాలంటే చాలా కష్టం. సో అలాంటి వాళ్ళకి మేము ఒక ప్లాట్ఫామ్ క్లియర్ చేస్తున్నాం. నా సరౌండింగ్స్లో నేను చూసిన లేడీస్ కానివ్వండి, నా చుట్టూ ఉన్న మహిళలు కానివ్వండి, సో వాళ్ళ అంటే దగ్గరగా చూశాను కాబట్టి, సో నేను ఆల్రెడీ మ్యానుఫ్యాక్చరింగ్లో ఉన్నాను. సో అందరినీ అంటే కొంచెం స్ట్రగుల్స్ ఫేస్ చేసి ముందుకు వచ్చాను కాబట్టి వాళ్ళకి ఏదైనా చెయ్యాలి అని చెప్పి నేను ఒక ట్రైనింగ్ సెంటర్ స్టార్ట్ చేయబోతున్నాను. ఒక 10 years కింద నేను ఏదైతే విజన్ చూశానో ఒక 2 monthsలో ఆ ట్రైనింగ్ సెంటర్ స్టార్ట్ కాబోతుంది. అండ్ ఈ స్పెషల్ థ్యాంక్స్ టు కేసీ చౌదరి సార్కి చెప్పాలి, ఎందుకంటే నాకు యూనియన్ బ్యాంక్ నుంచి నారీ శక్తి అనే లోన్స్ శాంక్షన్ చేయించారు సార్. నా స్టోరీ విని ఆయన ఏంటంటే ఎలా నన్ను సపోర్ట్ చేసి, డైరెక్ట్గా నేను బ్యాంక్కి వెళ్తే మేబీ నేను చేసేదాన్ని కాదేమో, ఎంఎస్ఎంఈ నుంచి నేను వెళ్ళాను కాబట్టి వాళ్ళు నా స్టోరీ విని నేను చేసే వర్క్ని చూసి నాకు ఒక 20 lakhs శాంక్షన్ చేశారు. వితిన్ 2 months ఇప్పుడు నేను ఒక ట్రైనింగ్ సెంటర్ స్టార్ట్ చేయబోతున్నాను. అందులో డిఫరెంట్ టైప్ ఆఫ్ చిన్న మెషినరీస్ వస్తాయి, చాలామంది లేడీస్ ఇంట్లో ఉండి వర్క్ చేసుకోవచ్చు. అండ్ అందులో ఒక కాన్సెప్ట్ పెన్ విత్ సీడ్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది, అది నేను కాలేజెస్కి వస్తాము అండ్ మీ కాలేజ్ కూడా విజిట్ చేస్తాం మేము డెఫినెట్లీ. సో మా మహిళలకి సపోర్ట్ చేయండి. అండ్ మీరు కూడా ఏంటంటే ఫస్ట్ మీరు బిజినెస్ వైపు చూడండి, ఎందుకంటే ఎంప్లాయ్మెంట్ కిందకి వెళ్తే మీరు ఒక్కరే వర్క్ చేస్తారు, అదే బిజినెస్ త్రూగా ఆలోచిస్తే కొంతమందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తారు. రూరల్ ఏరియాస్ కానివ్వండి, అన్ఎడ్యుకేటెడ్ మహిళలు కానివ్వండి, అలాంటి వాళ్ళకి మీరు ఒక 10,000 ఎర్న్ చేసుకునే ఆపర్చునిటీ ఇస్తే చాలా హ్యాపీ కదా. సో మీరు కూడా చాలా హ్యాపీ అవుతారు. ఇప్పుడు నా దగ్గర వర్క్ చేస్తున్న అమ్మాయిలు చాలా హ్యాపీ, ఎందుకంటే వాళ్ళకి దూరం వెళ్ళాల్సిన పని లేదు, వాళ్ళ సరౌండింగ్స్లోనే వాళ్ళకి జాబ్ దొరికింది. సో మీరు కూడా అలా మీ సరౌండింగ్స్లోనే ఏదైనా క్రియేట్ చేసింది ఓన్ ఇన్నోవేషన్ మీరు ఏదైనా చేయగలిగితే, దాన్ని స్టార్టప్ చేయగలిగితే చాలా బాగా ముందుకెళ్తారు. అండ్ ఇంకొకటి, మేము స్టార్టప్ చేసినప్పుడు మాకు లేని సపోర్ట్ మీ అందరికీ ఉంది. ఎంఎస్ఎంఈ నుంచి మీరు ప్రాజెక్ట్ రిపోర్ట్ కానివ్వండి, లోన్ ఫెసిలిటీస్ కావండి, మీకు మిగతా అన్నిటికీ వాళ్ళు చాలా సపోర్ట్ దొరుకుతుంది. మీరు ఒక ఇన్నోవేషన్ ఐడియాతో ముందుకు వస్తే సార్ వాళ్ళు అందరూ ఉంటారు, మీకు ప్రతి ఇంక్యుబేషన్ కానివ్వండి, లోన్ కానివ్వండి, ఇవన్నీ మీకు సపోర్ట్ చేస్తారు. సో మా టైంలో మాకు లేని నాలెడ్జ్ ఇప్పుడు మీకు చాలా మంచి ఆపర్చునిటీ ఉంది. సో మీరు చెయ్యొచ్చు, మీరు ముందుకు వెళ్ళొచ్చు, మీకు మంచి ఛాన్సెస్ ఉంటాయి. అండ్ నేను చేసేటప్పుడు మాకు ఎంతైతే స్ట్రగుల్ ఉండేదో, మేము ఇలా ఫ్యామిలీ నుంచి కానివ్వండి, బయట సొసైటీ నుంచి కానివ్వండి, సో అవన్నీ దాటుకుంటూ ఈరోజు నేను ఒక 10 years కంప్లీట్ చేసుకొని సక్సెస్ఫుల్గా బిజినెస్ అయ్యాను. సో నా స్టోరీ మీతో షేర్ చేసుకోవడానికి సార్ నాకు ఆపర్చునిటీ ఇచ్చారు. అండ్ నేను ఫస్ట్లో చెప్పాను నాకు ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉంది అని చెప్పి. మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరో చెప్తారా? ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అంటారు కదా, నా బెస్ట్ ఫ్రెండ్ ఎవరో తెలుసా? నా మైండ్. నా మైండే నా బెస్ట్ ఫ్రెండ్. అండ్ మీకు కూడా మీ మైండే మీ బెస్ట్ ఫ్రెండ్ అవ్వాలి, ఎందుకంటే మీరు ఎక్కడ కూర్చున్నా, ఏం చేస్తున్నా, మీరు ఏం చెయ్యాలి అన్న ఆలోచన మీ మైండ్లో ఉంటే వేరే డిస్ట్రాక్షన్స్ ఏమి మీకు ఉండవు. అండ్ మీరు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మీరు డిస్కస్ చేస్తారు. క్వాలిటీస్ అనేటివి చాలా ఇంపార్టెంట్. ఒక బిజినెస్లో ముందుకు వెళ్ళాలంటే లీడర్షిప్ క్వాలిటీస్ ఉండాలి. మీరు నన్ను ఈరోజు మీ ముందు చూస్తున్నారు. యాక్చువల్లీ నా కాలేజ్ టైంలో నేను లాస్ట్ బెంచ్లో కూర్చునేదాన్ని, కనీసం పక్కన ఫ్రెండ్తో కూడా నేను మాట్లాడలేకపోయేదాన్ని. సో నా బిజినెస్ నాకు నేర్పించింది, నా బిజినెస్ నన్ను కాన్ఫిడెన్స్ తీసుకొచ్చింది. నేను ఈరోజు మీ ముందు ఇంత కాన్ఫిడెంట్గా మాట్లాడగలుగుతున్నాను అంటే ఓన్లీ బికాస్ ఆఫ్ మై బిజినెస్, నా మహతి. సో నేను నా మైండ్ నా బెస్ట్ ఫ్రెండ్ ఎందుకు చెప్తానంటే, జనరల్లీ మనం ఫ్రెండ్స్తో డిస్కస్ చేస్తాం, ఫ్యామిలీతో డిస్కస్ చేస్తాం, బట్ ఇన్నోవేషన్ ఐడియా టెక్నిక్స్ ఏమున్నా మనమే క్రియేట్ చేసుకోవాలి. మన మైండ్ మనకి ఇస్తుంది ఆ సజెషన్, వేరే ఎవరో ఇచ్చేది కాదు. ప్రతి పర్సన్కి ఒక యూనిక్ నాలెడ్జ్ ఉంటుంది, ఆ యూనిక్ నాలెడ్జ్ అనేది మీరు క్రియేట్
క్రియేట్ చేసుకోవాలి. ఇప్పుడు నేనున్నాను, నేను ఇంట్లో వర్క్ చేసుకుంటూ ఆలోచిస్తాను, ఇప్పుడు మీరు ఇక్కడ కూర్చొని కూడా ఆలోచిస్తారు కదా. ఇప్పుడు నేను చెప్తున్నాను, మీరు వింటున్నారు, బట్ మీ మైండ్ ఇక్కడ ఆలోచిస్తూ ఉంటుంది కదా. సో ఆ మైండ్ని ట్రైన్ చేయండి. మీకు కావాల్సినది మీరు ఏం చేయాలనుకుంటున్నారు, ఎలా వెళ్ళాలి. నిజంగా మీరు కరెక్ట్గా ఒక బిజినెస్ ఉమెన్ లాగా లేకపోతే అచీవ్ అవ్వాలనుకుంటున్నారు, ముందుకు వెళ్ళాలనుకుంటున్నారు అనుకోండి, క్వశ్చన్కి ఆన్సర్ ఖచ్చితంగా దొరుకుతుంది, దారులు దొరుకుతాయి. ఎండ్ అయిపోయింది ఇంకా దొరకదు అనే దగ్గర నుంచి మనకి స్టార్ట్ అవుతుంది. ఫెయిల్ అయిపోయాం అనే దగ్గర నుంచి సక్సెస్ స్టార్ట్ అవుతుంది. మీరు కష్టాన్ని కూడా ఇష్టంగా భరిస్తే మీ సక్సెస్ మీ చేతిలోకి వస్తుంది. సో నేను అలాగే వచ్చాను. ఈరోజు నేను ఏదైతే విజన్ చూశానో, ఏదైతే నేను ముందుకు వెళ్ళాలి, నాలాంటి మిడిల్ క్లాస్ చిన్న ఫ్యామిలీస్లో ఉన్న లేడీస్కి నేను ఏదైనా సపోర్ట్ చేయాలి అని అనుకున్న విజన్ని నేను 10 years నుంచి అలాగే మెయింటైన్ చేస్తూ వచ్చాను. సో అది ఈరోజు నాకు సక్సెస్ కాబోతుంది. రేపు పెన్ విత్ సీడ్ అనే ఒక కాన్సెప్ట్ మేము క్రియేట్ చేస్తాం. పెన్ మెషినరీస్ అనేవి మహిళలకి ఇంట్లోకి ఇచ్చి వర్క్ చేపిస్తాను. సో ఆ పెన్స్ అనేటివి మేము మీ కాలేజెస్కి, ఇలాంటి చాలా కాలేజ్కి మేము విజిట్ చేసి మంత్లీ వన్స్ వచ్చి విజిట్ చేస్తాము, మీకు సేల్ చేస్తాము. మంత్లీ వన్స్ ఒకసారి వచ్చి ఒక పెన్ ప్యాకెట్ మీరు కొనడం వల్ల మీకు ఏమైనా లాస్ ఉంటుందా? డైలీ కాదు, మంత్లీ వన్స్ విజిట్ చేస్తాము. ఒక పెన్ ప్యాకెట్ మీరు బై చేస్తారు అంతే, బట్ మీరు కొనే ఒక పెన్ ప్యాకెట్ తోటి అక్కడ ఒక ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది. సో దిస్ ఈజ్ అవర్ కాన్సెప్ట్. సో అలాగే చిన్న చిన్న కాన్సెప్ట్స్ క్రియేట్ చేస్తూ ఉమెన్ ఎంప్లాయ్మెంట్ పెంచాలి అని మేము వర్క్ చేస్తున్నాం. సో నాలాగా మీలో కూడా చాలామంది ఉమెన్ ఎంప్లాయ్మెంట్ మీద వర్క్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.